అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు అభిరుచి వంటలు. ఫంక్షన్లో కాలీఫ్లవర్ కూర తింటే చాలా ఇష్టం అనిపిస్తుందండి. అదే ఇంట్లో వండితే లైట్గా స్మెల్ వస్తుంది అనిపిస్తుంది. ఈ విధంగా ఒక్కసారి వండి చూడండి, ఎటువంటి స్మెల్ లేకుండా చాలా టేస్టీగా కర్రీ ఉంటుంది. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీడియం సైజులో ఉన్న ఒక కాలీఫ్లవర్ని తీసుకున్నానండి. తీసుకున్న కాలీఫ్లవర్ని ఇలా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకొని తీసుకోవాలి. బాగా మరిగించిన హాట్ వాటర్ని వేసుకొని 10 నిమిషాలు అలాగే ఉంచుకోవాలండి. 10 నిమిషాల తర్వాత నార్మల్ వాటర్తో క్లీన్ చేసుకొని తీసుకోవాలి. ఇప్పుడు వీటిని పక్కన పెట్టుకొని కర్రీని ప్రిపేర్ చేసుకుందామండి. ఒక మిక్సీ జార్లో 4-5 జీడిపప్పు పలుకుల్ని, 1 స్పూన్ నువ్వుల్ని, 1 ఇంచు చెక్కని, 2 మొగ్గల్ని, 2 యాలకుల్ని, చిన్న అల్లం ముక్కని, 4-5 వెల్లుల్లి రెమ్మని, 2 మీడియం సైజు టమాటాలను కూడా యాడ్ చేసుకుని అవసరమైతే కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. స్టవ్ పై కడాయి పెట్టుకుని కడాయిలో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం క్లీన్ చేసుకున్న కాలీఫ్లవర్ని కూడా వేసుకుని వేయించుకోవాలి. ఈ కాలీఫ్లవర్ని ఇలా లైట్గా వేయించుకోవడం వల్ల మనకు స్మెల్ రాకుండా ఉంటుందండి. ఇప్పుడు అదే కడాయిలో 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత 1/2 టీ స్పూన్ జీలకర్రని, 1 బిర్యానీ ఆకుని, కట్ చేసుకున్న 3 పచ్చిమిర్చిని వేసుకుని వేయించుకోవాలి. ఇవి లైట్గా వేగిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా వేసుకుని అన్నిటినీ కలుపుతూ వేయించుకోవాలి. ఈ ఆనియన్స్ వేగేటప్పుడు కొద్దిగా కరివేపాకు రెమ్మను కూడా వేసుకొని కలుపుతూ వేయించుకోవాలి. ఆనియన్స్ని పూర్తిగా కలర్ మారేంత వరకు ఇలా కలుపుతూ వేయించుకోవాలండి. ఆనియన్స్ ఇలా కలర్ మారితే మనకు గ్రేవీ బాగా వస్తుందండి. ఇందులో మనం ముందుగా మిక్సీ పట్టుకున్న మసాలా పేస్ట్ని కూడా వేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలి. వేసుకున్న మసాలా పేస్ట్ని బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకుని ఆయిల్ పైకి తేలేంత వరకు మగ్గించుకోవాలి. మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ అడుగంటకుండా చూసుకోవాలి. ఆయిల్ ఇలా పైకి తేలిన తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడిని, 2 టేబుల్ స్పూన్ల కారాన్ని, 1/2 టేబుల్ స్పూన్ పసుపుని, రుచికి సరిపడా సాల్ట్ని వేసుకుని వీటన్నిటిని వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి. వేసుకున్న ఉప్పు కారాలను బాగా కలుపుకున్న తర్వాత ఇందులో మనం వేయించి పక్కన పెట్టుకున్న కాలీఫ్లవర్ ముక్కలను కూడా వేసుకోవాలి. వేసుకున్న కాలీఫ్లవర్ ముక్కల్ని గ్రేవీలో బాగా కలిసేలాగా బాగా కలుపుకోవాలి. గ్రేవీ కాలీఫ్లవర్ ముక్కలకు బాగా పట్టేలా కలుపుకున్న తర్వాత 1 నిమిషం పాటు మగ్గించుకొని తర్వాత ఇందులో కర్రీకి సరిపోయిన వాటర్ని యాడ్ చేసుకోవాలి. కర్రీలో వాటర్ వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకొని ఉప్పుని సరి చూసుకొని మూత పెట్టుకుని ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ గ్రేవీ దగ్గర పడిందో లేదో చూసుకోవాలి. ఇలా గ్రేవీ దగ్గర పడిన తర్వాత దీన్ని ఒకసారి కలుపుకొని చివరిగా కొత్తిమీరని యాడ్ చేసుకుని 1 నిమిషం పాటు ఉడికించుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీ అయిన కాలీఫ్లవర్ మసాలా కర్రీ రెడీ అయిపోయింది. దీన్ని ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి. మీకు స్మెల్ రాకుండా అచ్చం ఫంక్షన్లో తినే కర్రీలాగే ఉంటుంది. మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అమూల్యమైన ఫీడ్బ్యాక్ని తెలియచేయండి.